శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీమాత్రే నమః. మాచిరాజు భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. మార్చి నెలలో మేషాది ద్వాదశ రాశులకి మాస ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో, మార్చి నెలలో ఏ రాశి వారికి ఏ తేదీలు బాగా కలిసొస్తాయో, ఏ తేదీలు కలిసి రావో, మార్చి నెల మొత్తం విశేషంగా యోగించాలంటే ద్వాదశ రాశుల వాళ్ళు ఎలాంటి శక్తివంతమైన పరిహారాలు పాటించుకోవాలో, మార్చి నెలలో మేషాది ద్వాదశ రాశుల వారికి మాస ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. తదుపరి కన్యా రాశి. కన్యా రాశి వాళ్ళకి మార్చి నెలలో మాస ఫలితాలు పరిశీలిస్తే, మార్చి నెల మొత్తం కూడా కన్యా రాశి వాళ్ళకి గ్రహాల సంచారం అంతా కూడా అనుకూలంగా ఉంది. కాబట్టి అన్ని వర్గాల వారికి మార్చి నెలలో అనుకూల ఫలితాలు కనిపిస్తున్నాయి. కన్యా రాశి విద్యార్థులు ఎవరైనా ఉంటే పెద్దగా కష్టపడకుండానే బ్రహ్మాండమైన జ్ఞాపక శక్తితో మంచి ర్యాంకులు తెచ్చుకోగలుగుతారు. కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో విజయాలు సాధించగలుగుతారు. కావలసిన స్కూళ్ళల్లో కాలేజీల్లో సీట్లు వచ్చే యోగం కూడా ఉంది. వ్యాపార పరంగా కూడా ఊహించిన దానికంటే రెట్టింపు వ్యాపారం జరిగి మంచి లాభాలు కన్యారాశి వ్యాపారస్తులు పొందగలుగుతారు. అలాగే కొత్త ఉద్యోగం కోసం ప్రయత్నం చేసే కన్యారాశి వాళ్ళకు కూడా అర్హతకు తగిన ఉద్యోగం లభిస్తుంది. అంటే హై ప్యాకేజీతో మీ క్వాలిఫికేషన్కి తగిన ఉద్యోగం లభించే అవకాశాలు ఉన్నాయి. ఉద్యోగంలో కూడా ప్రమోషన్లు, మంచి ఇంక్రిమెంట్లు వచ్చే సూచనలు ఉన్నాయి. కాబట్టి కన్యారాశి వాళ్ళకి మార్చి నెలలో గ్రహాల సంచారం అనుకూలించడం వల్ల విద్యారంగం, ఉద్యోగ రంగం, వ్యాపార రంగం అన్ని రంగాల వారికి అనుకూల ఫలితాలే వస్తాయి. అలాగే వ్యవసాయ రంగం వాళ్ళకు కూడా ఆశించిన స్థాయిలో లాభాలు రావడానికి కన్యారాశి వాళ్ళకి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అలాగే ధనలాభం అనేది చాలా అద్భుతంగా ఉంటుంది. రకరకాల మార్గాల్లో ధనం సంపాదించడానికి చేసే ప్రయత్నాలు చక్కగా అనుకూలిస్తాయి. అలాగే కోర్టు వ్యవహారాలు ఇంతకుముందు ఏవైనా మీకు ఉన్నట్లయితే కన్యారాశి వాళ్ళకి ఆ కోర్టు వ్యవహారాలన్నింటిలో కోర్టు తీర్పు మీకు అనుకూలంగా వచ్చే అవకాశం ఉంది. కోర్టు ఇచ్చే తీర్పు ఖచ్చితంగా మీకు అనుకూలంగా వచ్చి దానివల్ల కోర్టు వ్యవహారాల్లో, కోర్టు సమస్యల్లో మంచి ఉపశమనం లభించే అవకాశం కూడా కన్యారాశి వాళ్ళకి మార్చి నెలలో కనిపిస్తోంది. అదేవిధంగా మార్చి నెలలో దూర ప్రాంతాలకు ప్రయాణాలు చేస్తారు. ఆ ప్రయాణాల వల్ల మంచి ప్రయోజనాలు పొందగలుగుతారు. వివాహాది శుభ కార్యక్రమాలు ఇంట్లో చేయటానికి కూడా బలం ఉంది. కన్యారాశి వాళ్ళు ఎవరైనా ఇంట్లో పెళ్లి పెట్టుకుంటే కూడా బ్రహ్మాండంగా అంగరంగ వైభవంగా పెళ్లి చేయటం, ఉపనయనం చేయటం, అలాగే కొత్తగా వేరే ఇంటికి శంకుస్థాపన చేయటం, ఇలాంటివి చేయటానికి కూడా బలం చాలా అద్భుతంగా ఉంది. అలాగే ఉద్యోగులకు స్థానచలనం ఉంది. గృహచలనం అనేది కన్యారాశి వాళ్ళకి ఉద్యోగ రంగంలో కనిపిస్తోంది. కాబట్టి ఉద్యోగ రంగంలో ఉన్నటువంటి కన్యారాశి వాళ్ళు ఎవరైనా సరే కొత్తగా వచ్చిన చోట కూడా అద్భుతంగా రాణించడానికి, కొత్త జాబ్ వచ్చిన చోట కూడా అద్భుతంగా రాణించడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అలాగే కన్యారాశి వాళ్ళకి ప్రధానంగా ప్రయాణాలు ఈ నెలలో చాలా బాగా కలిసి వస్తాయి. ఊహించిన దానికంటే ఎక్కువ లాభాలు ప్రయాణాల్లో పొందగలుగుతారు. బ్రహ్మాండమైనటువంటి శుభ కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా ఉల్లాసంగా, ఉత్సాహంగా కాలాన్ని గడుపుతారు. అలాగే ద్వితీయార్థంలో మాత్రం జీవిత భాగస్వామికి కొద్దిగా చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఆ ఒక్కటి చూసుకోవాలి. కలిసి వచ్చే తేదీలు 1, 5, 10, 17, 18, 19, 26, 27, 28 ఈ తేదీల్లో ముఖ్యమైన పనులు చేసుకోవాలి. కలిసి రాని తేదీలు 3, 7, 12, 14, 15, 21, 22, 24, 29 అనుకూల తేదీల్లో ముఖ్యమైన పనులు చేసుకోండి. ప్రతికూల తేదీల్లో ఎలాంటి పనులు చేయకండి. కన్యారాశి వాళ్ళు ఎక్కువగా ఈ మాసంలో వెంకటేశ్వర స్వామిని పూజించండి. ఎందుకంటే మీకు సప్తమ శని దోషం ఉంది కాబట్టి ఒకసారి 7 శనివారాల వ్రతం ప్రారంభించి చేసుకుంటే కూడా అద్భుత ఫలితాలు కలుగుతాయి. 7 శనివారాల వ్రతం చేసుకోలేకపోయినా బియ్యపిండి, బెల్లం తురుము, ఆవు పాలు కలిపి చలిమిడి దీపాలు తయారు చేసుకొని 2 చలిమిడి దీపాలు ప్రతిరోజు వెంకటేశ్వర స్వామి దగ్గర ఉంచి ఆవు నెయ్యి పోసి 2 ఒత్తులు వేసి వెలిగించుకుంటూ ఉండండి. అదేవిధంగా అన్ని రకాలుగా కలిసి రావాలంటే ఓం నమో వెంకటేశాయ, ఓం గోవిందాయ నమః ఈ 2 మంత్రాలు వీలైనన్ని సార్లు పఠించడం, వెంకటేశ్వర వజ్రకవచ స్తోత్రాన్ని ప్రతిరోజు వినటం ద్వారా కన్యారాశి వాళ్ళు మార్చి నెలలో అన్ని వ్యతిరేక ఫలితాలు తొలగింపజేసుకుని, అంటే ప్రత్యేకంగా జీవిత భాగస్వామికి సంబంధించిన అనారోగ్య సమస్యలు తొలగింపజేసుకొని నెల మొత్తం అద్భుతమైన శుభ ఫలితాలు అందిపుచ్చుకోవటానికి ఆస్కారం ఎంతగానో ఉంది. పరాభవ నామ సంవత్సరంలో ద్వాదశ రాశుల వాళ్ళు అదృష్టం బాగా కలిసి రావాలంటే ప్రధానంగా సంవత్సరం అంతా ఆర్థిక పరంగా, ఆరోగ్యపరంగా, కుటుంబ పరంగా బాగుండాలంటే రాహువు, కేతువు, గురువు, శని
ఈ 4 గ్రహాలను ప్రసన్నం చేసుకోవాలి. అలా ప్రసన్నం చేసుకుంటే రాబోయే పరాభవ నామ సంవత్సరం మొత్తం కూడా ఆర్థిక పరంగా, ఆరోగ్యపరంగా, కుటుంబ పరంగా మంచి ప్రయోజనాలను అందిపుచ్చుకోవచ్చు. ఈ 4 గ్రహాలను ప్రసన్నం చేసుకోవాలంటే కొన్ని ప్రత్యేకమైన దానాలిచ్చుకుంటే మంచిది. ఉగాది రోజు ఆ దానాలిచ్చుకోవటం, లేదా ఉగాది నుంచి ప్రారంభించి చైత్ర పౌర్ణిమలోపు ఎప్పుడైనా సరే ఆ దానాలిచ్చుకున్నా కూడా సంవత్సరం అంతా కూడా అనుకూల ఫలితాలొస్తాయి. ఆ దానాలేంటంటే 1/4 కేజీ శనగలు, అలాగే 1/4 కేజీ నల్ల నువ్వులు, 1/4 కేజీ మినుములు, 1/4 కేజీ ఉలవలు. వీటిని ఒక్కసారి దానం ఇచ్చుకుంటే గనక గురువు, శని, రాహువు, కేతువు ఈ 4 గ్రహాలను ప్రసన్నం చేసుకొని పరాభవ నామ సంవత్సరంలో అనుకూల ఫలితాలు పొందవచ్చు. అలాగే వీటిని నానబెట్టి ఆవుకు తినిపించినా కూడా ఈ 4 గ్రహాలు యోగిస్తాయి. అలాగే జ్యోతిష శాస్త్ర పరంగా ప్రతి గ్రహానికి అధిష్టాన దైవాలు ఉంటారు. ఆ అధిష్టాన దైవాలను పూజించినట్లయితే ఆ గ్రహాల అనుగ్రహం తొందరగా కలుగుతుంది. అందువల్ల పరాభవ నామ సంవత్సరం అంటే ఉగాది నుంచి సంవత్సరం మొత్తం యోగించాలంటే గురువుకు అధిష్టాన దైవం శివుడు కాబట్టి ఉగాది రోజు అందరూ కొబ్బరి నీళ్లతో శివాభిషేకం చేసుకోండి. దేవాలయంలో కానీ ఇంట్లో కానీ ఉగాది రోజు కొబ్బరి నీళ్లతో శివాభిషేకం చేసుకుంటే సంవత్సరం అంతా కూడా శివుడి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది. అలాగే శనికి అధిష్టాన దైవాలు ఆంజనేయ స్వామి, వెంకటేశ్వర స్వామి, పరమేశ్వరుడు. ఉగాది రోజు ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్ళి తమలపాకుల దండ ఆంజనేయ స్వామికి సమర్పించండి. శ్రీరామ అని తమలపాకుల మీద రాసి ఆ తమలపాకుల దండ ఆంజనేయ స్వామి విగ్రహం మెళ్ళలో వేయటం, లేదా తమలపాకులతో ఆంజనేయ స్వామికి పూజ చేయించుకోవటం, ఆంజనేయ స్వామికి సింధూరం సమర్పించడం ద్వారా సంవత్సరం మొత్తం శని పీడల నుంచి బయటపడవచ్చు. అలాగే ఉగాది రోజు దుర్గాదేవి ఆలయ దర్శనం చేసుకుంటే కూడా చాలా మంచిది. పరాభవ నామ సంవత్సరం ఉగాది రోజు దుర్గాదేవిని దర్శించుకుంటే సంవత్సరం మొత్తం రాహు యోగిస్తారు. రాహు యోగిస్తే విదేశీయాన ప్రయత్నాలు అనుకూలిస్తాయి. అలాగే రాహు యోగించడం వల్ల అనారోగ్య సమస్యలు తగ్గిపోతాయి. దుర్గాదేవికి ఉగాది రోజు కుంకుమార్చన చేయించుకొని ఆ కుంకుమ బొట్టు ధారణ చేయటం ద్వారా సంవత్సరం మొత్తం రాహు బలాన్ని పెంపొందింపజేసుకోవచ్చు. అలాగే కేతువుకు అధిష్టాన దైవం గణపతి కాబట్టి ఉగాది రోజు గణపతి ఆలయానికి వెళ్ళి గణపతికి గరిక పోచలు కలిపిన జలాలతో అభిషేకం చేయించుకోవటం, లేదా గరిక పోచలు ఎర్రటి పుష్పాలతో గణపతికి అర్చన చేయించుకోవటం ద్వారా సంవత్సరం మొత్తం కూడా కేతు బలం పెరుగుతుంది. దానివల్ల ఆకస్మిక సమస్యలు ఉండవు, విఘ్నాలు ఉండవు, తలపెట్టిన పనులు దిగ్విజయంగా పూర్తి చేసుకోవచ్చు. కాబట్టి పరాభవ నామ సంవత్సర ఉగాది నుంచి సంవత్సరం పాటు మొత్తం 12 రాశుల వారికి అదృష్టం కలిసి రావాలంటే 4 గ్రహాలను ఉగాది రోజు ఏకకాలంలో ప్రసన్నం చేసుకోండి. ఉగాది రోజు వీలు కాకపోతే ఉగాది నుంచి చైత్ర పౌర్ణమి లోపు ఎప్పుడైనా చేసుకోండి. అలా చేసుకోవాలంటే ఈ 4 గ్రహాలకు సంబంధించిన దానాలు ఇవ్వటం, లేదా వాటిని నానబెట్టి ఆవుకు పెట్టడం చేయాలి. అధిష్టాన దైవాలను ప్రసన్నం చేసుకోవాలి. గురువును ప్రసన్నం చేసుకోవడం ద్వారా ధనలాభం చేకూరుతుంది. అందుకే ఎవరైతే ఉగాది రోజు శివుడికి కొబ్బరి నీళ్లతో అభిషేకం చేసుకుంటారో వాళ్ళకి రావలసిన మొండి బాకీలు తొందరగా వసూలవుతాయి. బ్యాంక్ బ్యాలెన్స్ పెంచుకోవచ్చు. అలాగే ఉగాది రోజు శివస్తోత్రము, దారిద్ర్య దహన శివస్తోత్రం వింటే కూడా గురుబలం పెరుగుతుంది, ధనలాభం చేకూరుతుంది. అలాగే ఉగాది రోజు హనుమ ద్వాదశి నామ స్తోత్రాన్ని చదివినా విన్నా గోచార శని దోషాలన్నీ పోతాయి. ఏలినాటి శని, అష్టమ శని, అర్ధాష్టమ శని, కంటక శని, సప్తమ శని దోషాలన్నీ పోయి సంవత్సరం అంతా శని యోగించాలంటే హనుమ ద్వాదశి నామ స్తోత్రాన్ని చదవటం కానీ వినటం కానీ చెయ్యండి. అలాగే దుర్గా కవచం కానీ దుర్గా అష్టోత్తరం కానీ ఉగాది రోజు చదివినా విన్నా సంపూర్ణంగా దుర్గాదేవి అనుగ్రహం కలిగి దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు తొలగింపజేసుకొని విదేశాల్లో స్థిరత్వం ఏర్పడుతుంది. విదేశాల్లో విశేషమైన ధనలాభాన్ని సిద్ధింపజేసుకోవచ్చు. సంవత్సరం మొత్తం వ్యక్తుల వల్ల మోసపోకుండా అనుకూల ప్రయోజనాలు సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే సంకటనాశక గణేష స్తోత్రం కానీ గణేష పంజర స్తోత్రం కానీ ఎవరైనా సరే కట్ అలాగే సంకటనాశక గణేష స్తోత్రాన్ని ఉగాది రోజు ఎవరైనా పఠించినట్లయితే సంవత్సరం మొత్తం కేతుబలం పెరుగుతుంది. దానివల్ల ఆకస్మిక సమస్యలు ఉండవు, అనుకున్న పనులు అనుకున్నట్లు దిగ్విజయంగా పూర్తి చేసుకోవచ్చు. ఇలా పరాభవ నామ సంవత్సర ఉగాదిలో అద్భుతమైన విజయాలు అందిపుచ్చుకోవటానికి సంవత్సరం అంతా మీకు విశేషంగా కలిసి రావటానికి ఉగాది రోజు కానీ ఉగాది నుంచి చైత్ర పౌర్ణమి లోపు ఎప్పుడైనా సరే ఈ విధి విధానాలు పాటించండి. సమస్త శుభ ఫలితాలు సిద్ధింపజేసుకోండి. ఎప్పటికప్పుడు దినఫలాలు, మాస ఫలాలు, సంవత్సర ఫలితాలు,
గ్రహాల సంచారంలో మార్పు వల్ల వచ్చే ఫలితాలు వీటన్నిటిని తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మా మాచిరాజు భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.